సంసార బంధాలన్నీ చూసిన తర్వాత వైరాగ్యం చెంది జీవసమాధి వేమన జీవసమాధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ వేమన జీవసమాధి చెందినటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి అయితే మాత్రం భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేమన జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ వేమనకు చెందినటువంటి కుటుంబీకులు వారి పరంపర ఉన్నారు. వారు ఏం చెప్తారు అసలు వారి మాట్లాడిన ప్రయత్నం గారు కొండవీడు ప్రాంతం గుంటూరు జిల్లా ఊరు కొండవీడు రునికి పశ్చిమల మీద మూగచింతల బల్లి మొదటి మా ఇల్లు రెడ్డి కులమని వేమని తెలుపుదు వేమారెడ్డి అని తెలుపుదు ఇస్పదా విరామ వినురమ ఇస్పము ప్రపంచము దావి అభిరామయ్య ఎవరు వేమనకు విద్యా బుద్ధ్య చదువు సంస్కారము నేర్పినవాడు. ఏ తత్వం ఎత్తుకున్నా ఇస్పదాభిరామ వినురవేమ అనే కారణం ఎందుకు వచ్చిందంటే గురువును గురువుగానే భావించాలనే పద్ధతిలో ప్రతి ఒక్క తత్వానికి కూడా వేమన గారు చెప్పింది. అభిరామయ్య తత్వం చెప్పినట్లు వేమన ఇన్నట్లుగా ఆ యొక్క తత్వం చెప్పాడు. ఆయన కొండవీటి ప్రాంతంలో జన్మించిండేది 1400వ శతాబ్దంలో 12లో జన్మించినాడు. 80లో సజీవ సమాధి అయిన ప్రాణంతోనే జీవసమాధి అయినాడు అనమాట. జీవసమాధి అయితే అక్కడ మళ్ళీ తర్వాత అక్కడ ఉండి చిన్నప్పటి నుండి చదువుకుంటా ఉండి వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు ఉంటే వాళ్ళ అన్న పేరు అనవేమారెడ్డి, వాళ్ళ వదిన పేరు నరసాంబ అయితే ఆయన వేమన పిల్లపట్టాల నుండి బాగా చిన్న వయసులో ఉంటే సాకి సంరక్షణ చేసి ఆమె మంచి ప్రతివర్త వాళ్ళ వదిన నరసాంబ కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఆయన చదువుకునేటప్పుడు యుక్త వయసులో విద్యా బుద్ధ్య చదువు సంస్కారం నేర్చుకునేటప్పటికి వాళ్ళ అన్న కొండవీటి రెడ్డి రాజు వంశంలో పుట్టినవాడు, రాజు పరిపాలన చేసేవాడు కొండవీటి ప్రాంతాన్ని. అప్పుడు కొద్ది రోజులకు అన్న ఏమి నాయనా ఎన్ని రోజులున్నా అన్నల తమ్ముడు ఏరే పోక తప్పదు నాయన, ఏ పొద్దుైనా పోవాలి కదా అన్నాడు. సరే పోవాల్సిందే నాయన అన్నాడు. అప్పుడు అటుంటే సరే నేను భాగం పంచిస్తాను, నువ్వు భాగం తీసుకో అన్నాడు. భాగం తీసుకో అంటే అప్పుడు సరే పెట్టన్నా అన్నాడు. అప్పుడు సగం పెట్టినాడు. సగం పెడితే ఇదంతా నువ్వే చెయ్యన్నా, నేను చేయలేను, నీకు 2 ఎకరాలు నాకు 2 ఎకరాలు మాత్రమే చాలు, నాకు 2 ఎకరాలు మాత్రమే పొలం చాలు, మిగతా అది అవసరం లేదు, నాకేం పెళ్ళిళ్ళ బిడ్డ బీరకాయ సతీ పురుషులు సమ్మేతంగా ఉన్నారు, మీరే ఉంచుకోండి ఆ భూమిని అంతా, 2 ఎకరాలు మాత్రం చాలన్నాడు. అప్పటికి సరేనని చెప్పిన ఆయన వేమన మా గురువు ఇన్నేళ్ళు పాదసేవ చేసి ఒక్కరోజు పోకుండా పోతే విముక్తి ఉండదని చెప్పిన. అప్పుడు ఆయన సరేనని చెప్పిన ఆయన బయలుదేరుతాడు. ఆ యొక్క స్నానం చేసుకొని పంచమైన వస్త్రాలు తీసుకొని కాయ కర్పూరం తట్టలో పెట్టుకొని అప్పుడు బయలుదేరి పోతాడు. పొలంలోకి పోయి స్నానం చేసుకొని మళ్ళా లంబికాశయ గుడికి పోతే అప్పుడు కాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే ఆ యొక్క విష్ణునారాయణమూర్తి ప్రత్యక్షమైతే ఏమనైనా అభిరామయ్య వేమన మీ గురువు అభిరామయ్య నీవు వచ్చావు, ఎందుకు వచ్చావు, కారణం ఏమిటి, నీ తప్ప ఆయన తప్ప అని అడిగాడు. లేదు స్వామి, నా తప్పు అయితే లేదు, ఆయన మా గురువు అభిరామయ్య రాని పక్షానికి 12 ఏళ్ళ పాదసేవలో ఏ ఒక్కరోజు ముల్దీ పడకుండా చేయాలని మీరు చెప్పారు. మా గురువు రాని పక్షానికి ఆయనకు బదులుగా నేను వచ్చి చేస్తున్నాను స్వామి, ఆ యొక్క అభయము లభించేదంతా మా గురువుకి ఇవ్వండి, మాకు అవసరం లేదు అన్నాడు. ఎవరు? అభిరామయ్య వేమన. అలాంటి పరిస్థితుల్లో మాకు అవసరం లేదంటే సరేనైనా నేనేమి ఇస్తాను కాదన్ను. చివరి రోజులైనా మీ గురువుకు అభయం లభించాలంటే 3వ రోజు చివరి రోజైనా మీ గురువు అభిరామయ్య వస్తే ఆయనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆయన లేదంటే ఆయనకు అవకాశం లేదంటే లేదు స్వామి, శివుడు తలుచుకుంటే వరం కాకుండా మీరు పెద్దోళ్ళు దేవతలు తలుచుకుంటే మా గురువు గారికి ఇచ్చేది ఏం ఇబ్బంది కాదంటే లేదు నేను ఆయనకు నేలకుపోయిన బీదాచిరాల వెళ్ళా ఆయన వస్తే ఇక్కడ ఉంటే కనుక ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, లేదంటే అవకాశం ఉండదన్నారు. ఎవరు? ఆ యొక్క విష్ణునారాయణమూర్తి చెప్పాడు వేమనకు. సరే నా సర్వశక్తులు పోరాడి పిలుచుకొస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు 2వ రోజు ఆయన బాధ మింగుకొని వేమన పొలంలో పోయి స్నానం చేసుకొని మూర్తి ప్రత్యక్షమై ఏమైనా వేమన గారు మీ గురువు వస్తాడనుకుంటే రాలేదు, నీకు ఇవ్వాలా ఆయనకి ఇవ్వాలా, మా గురువుకే ఇవ్వాలా ఆ యొక్క వరం అని నువ్వు అడిగావు, ఆయన రాలేదు, ఆయన వస్తేనే ఇవ్వగలుగుతాము, ఆయన రాలే, నీవే నిర్ణయం చెప్పు స్వామి అన్నాడు. ఎవరిని? వేమన విష్ణునారాయణమూర్తి. లేదు స్వామి, మీరు తలుచుకుంటే ఎంత స్వామి ఆయనకి వచ్చండి, అట్లా లేదు నాయన, ఆయన వచ్చి ఇక్కడ నోరు తెలిసి నేలికి సాంచితే నేలికి పైన బీదాక్షరాలు చెప్తాను, బీదాక్షరాలు వేస్తాను. అప్పుడు వేమనకు నోరు తెరవమంటే
ఆ యొక్క బీదాచరాలు హోం రీం అనేసినాడు. అప్పుడు ఆయన అడిగాడు, స్వామి నువ్వు వరం ఇచ్చావు, నేను వరం పొందాను, లోకజ్ఞాని ప్రపంచాన్ని చూడాలి స్వామి, దీనికి మార్గం ఏమనేటాడు ఇష్ణనారాయణమూర్తి వేమన. ఏం లేదు నాయన, మీ గురువును అభిరామైన ప్రార్థన చేసుకో, పద్మాసనం వేసుకొని కూర్చొని ఇదే మాదిరి, తర్వాత వాళ్ళ గురువును ప్రార్థన చేసుకో అన్నాడు. అంటే నన్ను అనకుండా విష్ణునారాయణమూర్తి. అప్పుడు ప్రార్థన చేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చుంటే ఆ వాళ్ళ గురువుని తలుచుకున్నాడు. తలుచుకుంటే అప్పుడు వాయువేగంతో ఆకాశానికి విన్నాడు. ఆకాశానికి పోతే ప్రపంచాన్ని పారదూసినాడు, నలుమూలల ప్రపంచాన్ని పారదూసి అప్పుడు 3 భాగాలు నీరు, ఒక భాగం భూభాగం, ఆ ఒక భూభాగంలో ప్రపంచ దేశాలన్నీ, 3 భాగాలు సముద్రమే. అప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళ గురువుని ప్రార్థన చేసుకుంటే తిరిగి వచ్చి అక్కడికి వచ్చి ఇది జీవ సమాధి అయ్యారు. ఏంటి అసలు చెప్తాను, ముగిస్తాను. అవులవులే, ఆయన వరము పొందిన తర్వాత ఎర్రగుర్రాన్ని వేసుకొని వెండి కళ్ళెం వేసుకొని వేగవేమనని 101 మంది దాదులను పెట్టుకొని సబ్బండి జాతిని కలుపుకొని వచ్చేవాడు. ఊరు వాడ పల్లె పట్టణం తిరుగుతూ దేశవ్యాప్తంగా తిరుగుతూ వచ్చేవాడు. వస్తూ ఉంటే మళ్ళా తర్వాత కొద్ది రోజులు వాయించి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తే నల్లజెరువు అని ఉంది, ఇక్కడ నల్లజెరువు మన ఇక్కడ వచ్చినాడు. ఆ యొక్క విష్ణు రూపం చూపించినాడు, పిడుగు పోయి కాయి విష్ణు రూపం చూపించినాడు. అక్కడ ఉంటే అక్కడ గుడి నిర్మించుకున్నాడు. గుడి నిర్మించుకుంటే అక్కడ ఉండి కటారపల్లికి బయలుదేరి వచ్చాడు. పలకల కొమ్మలు వాయిద్యాలతో 101 రాళ్ళతో పగులు దీటులు, గొడుగులు, పడుగులు, కంచి దీటులు అన్నీ వెలిగించుకుంటూ పలకల కొమ్మలు వాయించుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తే అప్పుడు ఆ సందర్భంలో కూడా అడవి ప్రాంతం, ఊరు లేదు, వాడ లేదు, ఎప్పుడు ఏం లేదు. అప్పుడు ఇక్కడికి వచ్చి సజీవ సమాధి కావడానికి కారణం వేమన గారు. మొత్తం మీద అయితే వేమనకు సంబంధించినటువంటి వారి బంధువులు మొత్తం అంతా చెప్తున్నది ఒకటే, ఆయన మొత్తం అంతా ఏదైతుందో కుటుంబ బాంధవ్యాలన్నింటినీ చూసిన తర్వాతనే వైరాగ్యం చెంది మొత్తం దేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చి చివరి దశలో ఇక్కడ ఏదైతే ఉందో జీవ సమాధి అయ్యారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆయన చేసినది ఒకటే, ఏంటంటే జన జాగృతి చేయాలి. ముఖ్యంగా తన శతకాలు పద్యాలతో అందరికీ ఏదైతే ఉందో పిల్లలకి పెద్దలకి ఒక అవగాహన తీసుకొచ్చే రకంగా అప్పట్లోనే ఆయన వ్యవహారం చేశారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో జీవ సమాధి అయినటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రం చాలా భారీ స్థాయిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నేతృత్వంలో భారీ స్థాయిలో ఇక్కడ ఏదైతే ఉందో 100వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఇక్కడ చాలామంది వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయన జీవ సమాధిని దర్శించుకుంటూ ఉంటారని ఆయన బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV. కదిరి నియోజకవర్గంలో వేమన 100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం. ఏంటి ఈరోజు కదిరి నియోజకవర్గంలో 100వ జయంతి వేడుకలు వేమన నిర్వహించడం ఏంటి, దాని గురించి ఏం చెప్తాం? చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మేము కళలను, సంస్కృతిని, కవులను గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మరి ఒక గొప్ప కవి, ఒక సామాజికవేత్త మరి వేమన రెడ్డి గారి సమాధి మరి కదిరి నియోజకవర్గంలో ఉండటం, ఆ కదిరి నియోజకవర్గంలోని రాష్ట్ర పండుగగా మరి కనుల పండుగ తెలుగు రాష్ట్రాలు అందరూ చూసేలా మరి కనుల పండుగ ప్రజల కోరిక మేరకు మరి కందికుంట ప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా బాగుంది. చాలా మంది పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా మరి ఎందుకంటే ఎప్పుడు కనీ విని విధంగా ఈ రాష్ట్ర పండుగ ఇక్కడ జరపడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తూ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంపద, ఒక పక్క ఉపాధి చూపిస్తూ టూరిజాన్ని కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, ఎందుకంటే మనకెంతో చరిత్ర ఉంది, మనకెంతో సంపద ఉంది, ఆ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందన్న ఉద్దేశంతోనే అతి తక్కువ కాలంలోనే 19,000 కోట్ల పెట్టుబడులు కూడా మన టూరిజం మరి పెట్టడానికి కూడా సిద్ధంగా మొన్నటి రోజున మరి ప్రశాంతి నిలయమైన మన సత్యసాయిబాబా గారి 100వ జయంతి కార్యక్రమం కూడా విజయవంతంగా చేశాం. అదేవిధంగా గండికోట ఉత్సవాలు చేస్తున్నాం. ఈరోజు వేమనరెడ్డి గారి జయంతి కూడా రాష్ట్ర పండుగ కనుల పండుగగా చేశాం. మరి ఇస్కాన్ ఒక పక్క రాయలేరిన పెనుగొండకు మరి 2వ రాజధానిగా మరి శ్రీకృష్ణదేవరాయలు గారు అనేది తెలుసు. మరి 425 కోట్ల రూపాయలతో మరి ఇస్కాన్ టెంపుల్ కూడా నిర్మాణం జరుగుతున్నాం. ఈ కదిరి ప్రాంతాన్ని ఈ జిల్లాలో ఒక టూరిజం హబ్గా తయారు చేయాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ అడుగులు వేస్తూ ఈరోజు ఒక పక్క తిమ్మం మరిమాన కావచ్చు, లక్ష్మీనరసింహస్వామి, లేపాక్షి, గొల్లపల్లి రిజర్వాయర్, మరి ప్రశాంతి నిలయం, మరి ఇస్కాన్ టెంపుల్, ఇలా అన్నింటినీ చేసి సంపద సృష్టించడం,
మరి సంపదను కాపాడుకోవడం, ఉపాధి చూపించడం అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. వేమన ప్రాశస్త్యాన్ని రాబోయే తరాలకు కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకే ఈ ప్రయత్నం. అందుకే ఈ రోజు రాష్ట్ర పండుగ ప్రకటించి రాష్ట్ర పండుగ కనులు విందుగా ప్రతి ఒక్కరూ వేమన గారి ఆశయాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు పరుస్తోంది, ఏదైతే వేమన గారు అప్పుడు మనకు కవిత్వ రూపంలో మనకు తెలియజేశారో ఈ రోజు వేమన గారు ఏదైతే కోరుకున్నారో చదువుకు ప్రాధాన్యత కావాలన్నారు, సమానత్వానికి ప్రాధాన్యత కావాలన్నారు, అభివృద్ధికి ప్రాధాన్యత కావాలన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తుంది. కదిరి నియోజకవర్గంలో రెండు రికార్డులు నమోదవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమా? రాష్ట్రమే అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మీరు చెప్పింది 100% వాస్తవం అనే విషయం కూడా తెలియజేస్తుంది. వేమనను స్మరించుకోవడం, వేమన శత జయంతి జరుపుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనం. అందులో ముఖ్యంగా కదిరిలో నిర్వహించుకోవడం ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ ఆ నిబద్ధతకు ఎంతో నిదర్శనం అని చెప్పేసి మంత్రి సవిత చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా రాబోయే తరానికి ఏదైతుందో వేమన చెప్పినటువంటి పద్యాలు కావచ్చు, ఆయన సాహిత్యం కావచ్చు, ఆ నడవడిక కావచ్చు, వీటన్నింటినీ కూడా అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర మంత్రి సవిత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.